ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనది లేనట్టు చెబుతాను. ఆలకించినావే తల్లి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. ఆ తల్లిదండ్రులు మనకు కనిపించే దేవతలే అమ్మ. అందుకే పిల్లలు మీరు కూడా మీ తల్లిదండ్రులను గౌరవించండి. మేడారం సమ్మక్క పలుకు, నరసింహస్వామి పలుకు. ఇప్పుడు మనం ఇంకో కథలోకి వెళ్దామా మరి? ఈ కథలో మనకు నీతి నిజాయితీ గురించి వివరిస్తారు. చూద్దామా మరి? అయితే ఆలస్యం ఎందుకు, పద చూద్దాం. ఈ కథలో పఠించబోయే కూనల పేర్లు చెబుతానే తల్లి, ఆలకించవే అమ్మ. లాస్తా ఏమో అశోక్ అంట, రిత్వికేమో లక్ష్మి అంట, విశాల్ మాథ్యూ ఏమో హరి అంట, సాధుగా నటించబోయేది జశ్వంత్ అంట, నిన్నీ చేపగా నటించబోయేది వారిష్ శెట్టి అంట, మిన్నీగా నటించబోయేది జైసాయి కృష్ణ అంట, ఘోరాగా నటించబోయేది క్యాథరీన్ అంట. ఇక చూద్దామా పిల్లలు మరి? అశోక్ ఉన్న వ్యక్తి నీతి నిజాయితీ కోసం వెతుకుతుండగా జరిగిన సంఘటనను ఈ కథలో చూద్దాము. లక్ష్మి 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 నువ్వు సచ్మన్ పని ఎక్కువగా ఇస్తే నిన్న రోజును మంచిగా పెట్టుకున్నాను. ఓదమాని మీరు నాకు మంచి ఆహారాన్ని ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు, మరి నా అవసరాలు కూడా చూసుకుంటున్నారు. కాబట్టి మీకు నేను సచ్మన్ పని ఇవ్వగలను. అమ్మా అమ్మా పాలమ్మ పాలు దయచేసి పాలు తీసుకొని డబ్బులు ఇవ్వండి. అలాగే అశోక్. ఆ పాల డబ్బా ఎంత? సార్ ఈ పాల డబ్బా 50 రూపాయలు. ఇవ్వలేను, 30 రూపాయలు మాత్రమే ఇస్తాను. అలాగే పాలు తీసుకొని నాకు డబ్బులు ఇవ్వండి. ఇదిగో తీసుకో. లక్ష్మి 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 నా సప్నపల్లి ఎక్కువగా అందించకు. నీకు కృతజ్ఞతలు. కానీ చుట్టూ చాలా చరిత్రలు ఉన్నాయి. మనుషులలో నిజాయితీ ఎవరికీ లేదు. నేను నిజాయితీని ఎక్కడ వెతకగలను? నేను అతన్ని ఎక్కడ వెతకగలను? ధన్యవాదాలు. నేను వెళ్ళి చదువుతా మాట్లాడతాను. గురూజీ, నేను నిజాయితీ కోసం వెతుకు మీ దగ్గరికి వచ్చాను. మీరు నాకు నిజాయితీ గురించి చెప్పగలరా? ధన్యవాదాలు గురూజీ. చెప్పా చెప్పా. నా పేరు అశోక్. నేను నిజాయితీ వెతుకు మీ దగ్గరికి వచ్చాను. మీరు ఏం చెప్తారా? నాకు చెప్పా. నేను నిజాయితీ కోసం వెతుకుతుండగా సమీపంలో సాధువు నన్ను ఇక్కడికి పంపించారు. నిజాయితీ గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు. దయచేసి మీరు నాకు నిజాయితీ గురించి చెప్పగలరా? ఓహో అలాగా. అయితే మీరు మా తాగి అన్ని తప్పక చెప్పాలి. నేను చాలా చదివైనది మరియు చాలా అమ్మా 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 ఇతను అశోక్. ఇతను నీతి నిజాయితీ అనేది తెలుసుకోనుకుంటున్నాను. నువ్వైతే చాలా చక్కగా వినిపిస్తానని తీసుకొచ్చాను. మీరు నిజాయితీ కోసం చూస్తున్నారని నిన్నే చెప్పింది. మీరు నిజాయితీ గురించి తెలుసుకోవాలా? ఓ దైగల పెట్టి నేను మీకు నిజాయితీ గురించి చెప్తాను. కానీ దానికి ముందు దయచేసి నాకు తాగడానికి నీళ్ళు తీసుకురండి. అదేంటి మీరు నీళ్ళు కదా ఉంటారు, తాగడానికి నీళ్ళు ఎందుకు? అవును, ఈ ప్రశ్నకి సమాధానం కూడా అదే. మరి నిజం నిజాయితీ మంచి హృదయంలోనే ఉన్నాయి. అవును నిజమే. నిజం నిజాయితీ మంచి హృదయంలో ఉంటుంది. చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. చూసాక ఈ కథలో నీతి నిజాయితీ ఉంటుందని తెలుసుకున్నాను. ఎవరు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. మరి నిజాయితీ అనేది ఎక్కడో ఉండదే తల్లి, మనుషుల హృదయాలలోనే ఉంటుందే అమ్మ. మనం ఎలా ఉంటే అద్దంలో మన ప్రతిబింబం అలాగే కనిపిస్తుందే తల్లి. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. నాతో ఇన్ని కథలు చెప్పించావే దొరసాని, మరి ఎలా ఉన్నాయో చెప్పలేదే దొరసాని. బాగున్నాయి సోదమ్మ, చాలా బాగుంది. పిల్లలు చాలా బాగా చేశారు. నాకు చాలా నచ్చింది సోదమ్మ. ఇక సెలవమ్మా దొరసాని, నేను పక్కూరికి వెళ్ళాలి, అక్కడ సోది చెప్పుకోవాలి. ఇప్పుడు గౌరవనీయులైన అజయ్ సార్ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇక సెలవుంది పిల్లలు, అందరికీ సెలవు. Thank you so much, ma'am. Now I would like to request Nagabhushanam sir from Palvancha branch to please share the feedback. So